హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి ఈరోజు నీట్ పీజీ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఏమున్నాయి, ఆల్ ఇండియా కోటా, అదేవిధంగా ఏపీలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూస్గా చూడండి, అన్ని పాయింట్స్ మీకు అర్థమవుతాయి క్లియర్గా. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇక ముందుగా మనకి ఆల్ ఇండియా కోటా ప్రొవిజనల్ అలాట్మెంట్ థర్డ్ రౌండ్ సంబంధించి మనకి ఒక 3 days బిఫోర్ పబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కొంత దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకొక రివైజ్డ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ పబ్లిష్ చేశారు. దాని తర్వాత ఫైనల్గా నిన్న మనకి ఫైనల్ రిజల్ట్ ఆఫ్ రౌండ్ 3 నిన్న మనకి పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది మీ అందరికీ ఆల్రెడీ ఒకవేళ సీటు వచ్చింది అని తెలిసినట్లయితే ఓకే, నో ప్రాబ్లం. లేదనంటే మీరు ఇక్కడ దీంట్లో నుంచి అంటే ఈ డాక్యుమెంట్ ఇక్కడ మనకి ఒక లింక్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఫైనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 3 ఆఫ్ నీట్ పీజీ కౌన్సిలింగ్ 2025. ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో క్లియర్గా మొత్తం అంతా అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ ర్యాంకు, అలాటెడ్ కోటా, ఇది రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అనమాట. సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ ర్యాంక్కి సీట్ వచ్చిందా లేదా అని తెలుసుకోవచ్చు. లేదు అని అంటే డైరెక్ట్గా మీరు ఈ వెబ్సైట్లో నుంచి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి లాగిన్ చేయండి. ఓకే, ఈ లాగిన్ డీటెయిల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. రోల్ నెంబరు, పాస్వర్డ్ అండ్ ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసినట్లయితే సైన్ ఇన్ అవుతుంది. సో దెన్ మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా అక్కడ మీ లాగిన్లో మీకు సీట్ అలాట్ అయిందా కాలేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సీట్ అలాట్ అయితే ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ అలాట్ అయింది అనేది ఉంటుంది. ఒకవేళ దాంట్లో మీకు ఏ సీటు రాకపోతే సీట్ నాట్ అలాటెడ్ అని చెప్పేసి మీకు ఒక మెసేజ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి ఎవరికైతే సీటు అలాట్ అయిందో వాళ్ళకి ఒక నోటీస్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. చూడండి ఇక్కడ, అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఆల్ candidates who have been allotted seat in round 3 of PG counseling 2025 are hereby informed that they can download their allotment and proceed with the online admission process at the allotted institution. సో మీరు ఇందాక నేను చెప్పినట్టు లాగిన్ చేసి మీరు అలాట్మెంట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే కాదు, మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ లాగిన్ చేసి మీకు సీట్ కానీ అలాట్ అయినట్లయితే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది లెటర్. ఆ లెటర్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి మీ రిపోర్టింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రిపోర్టింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 12 noon ఆన్ 6th February 2026. అంటే మనకి నిన్న మధ్యాహ్నం నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి నిన్న వెళ్ళే వాళ్ళు వెళ్ళుండొచ్చు, లేదు ఇంకా తెలియని వాళ్ళు చూసుకొని ఈరోజు వెళ్ళొచ్చు అనమాట. సో మరి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏమీ ప్రస్తుతానికి లేవు. యాజ్ పర్ స్కెడ్యూల్ చూద్దాము. మరి స్కెడ్యూల్ ప్రకారం వెళ్తే ఒకవేళ వీళ్ళు జస్ట్ మినిట్, ఇది మనకి రీసెంట్గా అప్డేట్ చేసినటువంటి స్కెడ్యూల్ అనమాట. సో రిజల్ట్ 3rd అన్నారు, 3rd రాలేదు, మనకి నిన్న వచ్చింది ఫైనల్ రిజల్ట్. సో రిపోర్టింగ్ ఫ్రమ్ 4th to 11th అన్నారు. ఓకే, సో 6th స్టార్ట్ అయింది కాబట్టి మరి 11th వరకే ఉంటుందా అంటే, ఇక్కడ 4th నుంచి అన్నారు కదా రిపోర్టింగ్, మనకి 6th నుంచి స్టార్ట్ అయింది అంటే 2 days లేట్ అయింది. మరి ఎండింగ్ డేట్ కూడా మనకి 11th ఉంటుందా, ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేస్తారా అనేది తెలియదు. ప్రస్తుతానికైతే మీరు ఈ 11th February మనకి లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అనుకొని మీరు వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయండి. సో candidates must physically report to the allotted college for completion of the online admission process. Candidates are also advised to ensure that their admission letter is generated online through MCC portal by the allotted college. సో మీరు మీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని అండ్ మీ సర్టిఫికేట్స్ ఇంకా ఫీజు అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తీసుకొని మీరు మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాలి కంపల్సరీ. ఇక్కడ నుంచి ఫోన్ చేసి మేము వస్తాం, మేము రాము, మీరు అలాట్ చేసుకోండి అట్లాంటివి నడవు. ఆన్లైన్లో చేసే ఇది లేదు. కాబట్టి మీరు కంపల్సరీ కాలేజీకి వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ వాళ్ళు ఆన్లైన్లో మీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత అడ్మిషన్ లెటర్ ఒకటి జనరేట్ అవుతుందన్నమాట ఆన్లైన్లో. సో అది కూడా
కాలేజ్ వాళ్ళు మీకు డౌన్లోడ్ చేసి అది మీకు ఇచ్చేస్తారు ఒక కాపీ, కాబట్టి అది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సో అలా మీరు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయకపోయినట్లయితే మీ సీటు క్యాన్సిల్ అయిపోయి అది అడ్మిషన్ తీసుకున్నట్లు కాకుండా మీరు సీటు కోల్పోతారనమాట. సో ఇది మనకి రిపోర్టింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే, ఇక మీకు ఏమేమి డీటెయిల్స్ అంటే ఏమేమి సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి ఏంటి అని అంటే ఆల్మోస్ట్ మీ దగ్గర ఉన్న మొత్తం సర్టిఫికెట్లు అంటే స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ సిక్స్త్ లేదా మీకు చిన్నప్పటి నుంచి అంటే యూకేజీ ఎల్కేజీ నుంచి ఉన్నవన్నీ కూడా తీసుకెళ్ళండి. స్టడీ సర్టిఫికెట్స్ అప్ టు స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అప్ టు ఎంబీబీఎస్. ఓకే, దాని తర్వాత మీకు సంబంధించినటువంటి 10th ఇంటర్ అండ్ డిగ్రీ అదే ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవి డిగ్రీస్ మెమోస్ ఇవి ఉంటాయి కదా ఇవి. తర్వాత మీ యొక్క మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా అది, మీ ఆధార్ కార్డు, ఈ ర్యాంక్ కార్డు, తర్వాత అడ్మిట్ కార్డు ఉంటే ఓకే, స్కోర్ కార్డ్ అయితే కంపల్సరీ. ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ వచ్చినట్లయితే ఆ ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ ఫొటోస్ కూడా అవసరం ఉంటాయి, ఒక 10-12 ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి దాని తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అని చూసుకుంటారు కదా. దాని తర్వాత ఆ కాలేజీ సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ ప్రోటోకాల్స్ అని కొన్ని లింక్స్ ఉంటాయన్నమాట. సో అది ఓపెన్ చేసినట్లయితే మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఎన్ని సెట్లు జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. జనరల్గా ఒక 3 సెట్స్ అయితే జిరాక్స్ తీసి పెట్టుకోండి, ఒరిజినల్ ఒక సెట్ అండ్ 3 సెట్స్ జిరాక్స్ ఉంటాయి. మొత్తం ఆ లిస్ట్ అంతా ఉంటుందన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ వెబ్సైట్లో. కాబట్టి అక్కడ చెక్ చేసుకొని దాని ప్రకారంగా అన్ని సర్టిఫికేట్స్ సెట్ చేసుకోండి. అండ్ ఫీజ్ డీటెయిల్స్ కూడా దాంట్లో మెన్షన్ మీకు ఆల్రెడీ ఏ కోటాలో సీట్ వచ్చింది, దాని ఫీజు ఎంత అనేది తెలిసి ఉంటుంది. కాబట్టి తెలియకపోతే ఒకసారి ఆ కాలేజ్ వెబ్సైట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ పేరు మీద డీడీ తీసుకోవాలి లేదా ఎలా పే చేయాలి. చెక్ అయితే జనరల్గా తీసుకోరు, క్యాష్ కూడా తీసుకోరు, మొత్తం అంతా డీడీలోనే ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి కాలేజ్కి కాల్ చేసి, లేదంటే వాళ్ళ వెబ్సైట్లో అయితే డీటెయిల్స్ మ్యాక్సిమం దొరికిపోతాయి. దొరకకపోతే కాల్ చేసి కనుక్కోండి. సో అవన్నీ రెడీ చేసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేసినట్లయితే మీ యొక్క రిపోర్టింగ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. సో యూ విల్ గెట్ అన్ అడ్మిషన్ ఇంటూ పీజీ అనమాట. ఓకే, సో ఎవరెవరికైతే సీట్ అలాట్ అయిందో ఇప్పటివరకు 3rd రౌండ్లో ఆల్ ఇండియా కోటాలో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. రైట్, ఇక మనకి ఇది ఇంతవరకు మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీకి వెళ్ళినట్లయితే ఏపీకి సంబంధించి మనకి కొన్ని అప్డేట్స్ నిన్న ఈవినింగ్ రావడం జరిగింది. సో అవి కూడా నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో consolidated final merit list of non-service candidates including qualified candidates after lowering of cut-off percentile after verification of scanned uploaded certificates. అదే ఇది కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మొన్న ఆల్రెడీ ఇన్ సర్వీస్ వాళ్ళది వచ్చేసింది, అది కాదు. ఇది నాన్ సర్వీస్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో, ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ప్లస్ మొన్న కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అందరినీ కలిపి మెర్జ్ చేసి ఒక కన్సాలిడేటెడ్ మెరిట్ లిస్టు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి అసలు టోటల్గా ఇప్పటి వరకు ముందు అండ్ కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నంబర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఐ మీన్ ఎంతమంది చేశారు ఏంటి, వాళ్ళు వాళ్ళ రోల్ నెంబర్ ఏంటి, నీట్ ర్యాంక్ ఎంత, వాళ్ళ స్కోర్ ఎంత, నేము, జెండరు, కేటగిరీ, ఏరియా, ముస్లిం మైనారిటీ ఉందా లేదా, పీడబ్ల్యూడీ ఉందా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సపోజ్ ఇది మీరు అనుకోండి. ఓకే, ఇక్కడ మీకంటే ముందు ఇంకా ఎంతమంది, మీది 97 సీరియల్ నెంబర్ ఉంది అంటే మీకంటే ముందు 96 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ కూడా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని ఫిల్టర్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓసీలో ఎంతమంది ఉన్నారు, బీసీ అయితే బీసీకి నాకంటే ముందు బీసీబీలో ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇది కాంపిటెంట్ అథారిటీ కోట అంటే కన్వీనర్ కోట ఏ కేటగిరీ కాబట్టి దీంట్లో రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా కేటగిరీ వైజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే కేటగిరీ ప్లస్ లోకల్ వైజ్ అంటే ఇక్కడ మనకి ఏపీలో 2 రీజన్స్ ఉంటాయి, ఏయూ అండ్ ఎస్యూ. సో ఎవరు ఎక్కడ లోకల్ అవుతే దాని ప్రకారంగా మీరు ఏయూ అయితే ఏయూలో ఎంతమంది ఉన్నారు, ఎస్యూ అయితే ఎస్యూలో ఎంతమంది ఉన్నారు మనకంటే ముందు, ఓకే, మన కేటగిరీలో. అండ్ మేల్ ఫీమేల్ కూడా మీరు ఫిల్టర్ చేసి చూసుకోవచ్చు. ఇట్లా పర్టికులర్గా మీరు 3 కేటగిరీస్ ఫిల్టర్ చేసుకొని మీ యొక్క
పొజిషన్ ఎక్కడుంది, మీకంటే ముందు ఎంతమంది ఉన్నారు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ఈ డాక్యుమెంట్ ద్వారా. సో మొత్తంగా మనకి చూసుకున్నట్లయితే ఎంతమంది ఏ కేటగిరీకి ఎంతమంది అప్లై చేశారు అని అంటే ఇక్కడ 4465 మంది రిజిస్టర్ చేయడం జరిగిందనమాట ఇప్పటివరకు టోటల్గా ఆఫ్టర్ లోయరింగ్ ద కట్ ఆఫ్ మార్క్స్. ఓకే, అయితే దీంట్లో ఇక్కడ నాన్ లోకల్ ఏపీకి నాన్ లోకల్ ఏపీఎన్ఎల్ అని ఉంది, అంటే 2 చోట్ల మేబీ లోకల్ కాకపోయి ఉండొచ్చు. సో 16 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా రిజిస్టర్ చేయాలి. 28, 40, 40, 41. సో వీళ్ళకి మరి ఏ బ్రాంచ్ వస్తుందో ఏంటో తెలియదు. చూద్దాం, వీళ్ళకి ఏమన్నా పీడబ్ల్యూడీ ఉందానంటే అది కూడా లేదు. ఓకే, ఎనీవే, సో రిజిస్టర్ అయితే చేశారు వాళ్ళ హోపు తోని. సో అందరికీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ సీట్లు రాకపోవచ్చు కానీ బట్ మ్యాక్సిమం అందరికీ రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళ రిజర్వేషన్ బట్టి, లోకల్ ఏరియాని బట్టి, మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ని బట్టి కూడా కొంత ఎక్కడో ఒక దగ్గర ఎవరికో వచ్చేవాళ్ళకి, అంటే ఇలా అందరికీ వస్తుందని గ్యారెంటీ లేదు. తెలుసు కదా, నేను కట్ ఆఫ్లో ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. సెకండ్ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయ్యాయి, ఏ కేటగిరీలో, బీసీ అదే ఎన్ఆర్ఐ కోట, ప్రతి కేటగిరీలో మనకి ఏ క్యాట్ అయితేనేమో రిజర్వేషన్ ప్రకారంగా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ మన వీడియోస్లో ఉంటాయి, చూడండి కావాలంటే. సో దాని ప్రకారంగా మీరు నెక్స్ట్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అయితే అఫ్కోర్స్ ఇంకా కట్ ఆఫ్లన్నీ వదిలేసి ఎలాగో రిజిస్టర్ చేశారు కాబట్టి కంపల్సరీ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. లేదు, ఇక్కడ మనకి ఇంకొక కండిషన్ ఉంది. ఏంటి అని అంటే ఈ థర్డ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు దీనికి కొంత డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది, సెక్యూరిటీ డిపాజిట్. సో అనవసరంగా అది బ్లాక్ అవుతుంది. అంటే మీకు సీట్ ఖచ్చితంగా రాదు అని తెలిసినప్పుడు కూడా మీరు ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ నాన్ క్లినికల్ ఇట్లాంటివి ఏమైనా డిప్లొమాస్ అట్లాంటివి కావాలి అని అంటే ఓకే, మీరు ఆప్షన్స్ పెట్టుకొని ట్రై చేయండి, తప్పలేదు. బట్ ఖచ్చితంగా క్లినికలే కావాలి, మంచి కాలేజీలు మంచి బ్రాంచ్లే కావాలి అని అనుకున్నప్పుడు తక్కువ స్కోర్ ఉండి మీకు సీట్ వచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా అని తెలిసి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని అంటే సెక్యూరిటీ డిపాజిట్ మర్చిపోకండి. ఓకే, పర్వాలేదు, 4 రోజులు, ఒక 4 నెలలు బ్లాక్ అయినా పర్వాలేదు అమౌంట్ అని అనుకుంటే మీరు అది ప్రొసీడ్ అవ్వండి, నో ప్రాబ్లం. నేను చేయొద్దని మాత్రం చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు ఎందుకు రిజిస్టర్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి రావడానికి అవకాశం ఉండే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కన్సాలిడేటెడ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనమాట, నాన్ సర్వీస్ కోటాలో. ఇది కూడా కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిందే. ఓకే, సో వీళ్ళు ఎంతమంది నాట్ ఎలిజిబుల్ అని అంటే ఒక 20 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 20 మెంబర్స్ నాట్ ఎలిజిబుల్ ఎందుకు అని అంటే ఇక్కడ రిమార్క్స్లో రీజన్ ఉంటుందన్నమాట. ఈ రీజన్ చూసుకున్నట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. ఇన్ కేస్ మీలో ఎవరైనా దీంట్లో ఈ లిస్ట్లో ఉన్నట్లయితే ఇంకా మనం చేసేది ఏం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి, ఏపీ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఓకే, సో ఇది కన్సాలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మేనేజ్మెంట్ కోటా అంటే మీకు తెలుసు కదా, బీక్యాట్ అంటే S1, దాంట్లో మళ్ళీ లోకల్ అన్రిజర్వ్డ్ అని ఉంటాయి. ఇది అన్రిజర్వ్డ్, ఇదేమో లోకల్ అనమాట. 1B అంటేనేమో లోకల్, 1A అంటేనేమో అన్రిజర్వ్డ్ సీట్స్. అన్రిజర్వ్డ్ సీట్స్లో లోకల్స్, నాన్ లోకల్స్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. ఈ కోటాలో ఉన్న సీటుకి ఇద్దరు పోటీ పడవచ్చు. సో ఈ కోటాలో S1Bలో ఉన్న కోటాలో సీటుకి ఓన్లీ లోకల్ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎన్ఆర్ఐ కోట, S2 అంటే ఎన్ఆర్ఐ కోట, S3 అని అంటే ఇన్స్టిట్యూషనల్ కోట. ఓకే, సో దీని గురించి కూడా ఇంకా కొంత మనకి S3కి సంబంధించి కూడా అప్డేట్స్ క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. నేను నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. సో ప్రస్తుతానికైతే మనకి మేనేజ్మెంట్ కోటాలో కన్సాలిడేట్ అయిన తర్వాత, అంటే అంతకుముందు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ప్లస్ తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ అంతా కలిపి మెర్జ్ చేసి మనకి ఫైనల్ కన్సాలిడేటెడ్ మెరిట్ లిస్ట్ ఇది. సో దీంట్లో చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ 3139 క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసి ఎలిజిబుల్ అవ్వడం జరిగిందనమాట. సో వీళ్ళంతా కూడా మనకి రాబోయే థర్డ్ ఫేజ్లో బీక్యాట్ లేదా ఎన్ఆర్ఐ కోటా లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీటు కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు S1లో ఎంతమంది రిజిస్టర్ చేశారు, S2లో ఎంతమంది రిజిస్టర్ చేశారు, ఇక్కడ ఎస్ అని ఉన్నట్లయితే మీకు S2లో రిజిస్టర్ చేసినట్లు, ఎస్ అని అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. సో వీళ్ళకి ఏంటంటే S3కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కనబడతాయి కాబట్టి ముందు
S1కి సంబంధించిన ఆప్షన్స్ పెట్టుకొని తర్వాత S2కి సంబంధించినవి పెట్టుకోండి. సో ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను నేను. సో అది ఒకసారి చూడండి, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇంకా ఇన్స్టిట్యూషనల్ కోటా అయితే డైరెక్ట్గా మీకు సీట్ కన్ఫర్మ్ అయింది. ఆ లిస్ట్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు ఆల్రెడీ, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేశారు, కానీ వీళ్ళు ఎలిజిబుల్ కాలేదన్నమాట. ఎందుకు కాలేదు అని అంటే ఇక్కడ వాళ్ళు రీజన్ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు దీంట్లో ఉన్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ ఇన్స్టిట్యూషనల్ కోటా S3 సీట్స్, ఓకే, ఫర్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్. ఇక్కడ మీకు ఏంటి ఇన్స్టిట్యూషనల్ కోటా అని అంటే మనకి ఆ ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఉండేటువంటి సీట్లకి డైరెక్ట్గా మనం కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్కి సంబంధం ఉండదు. అంటే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. బట్ మిగిలిన ప్రొసీజర్స్ ఏముంటుంది అంటే రిజిస్ట్రేషన్ చేయడము, మెరిట్ లిస్ట్లో రావడము, ఇట్లాంటివన్నీ కూడా మీకు తప్పకుండా దాంట్లో ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సి ఉంటుంది. బట్ అడ్మిషన్ మాత్రం మీకు కన్ఫామ్గా ఉంటుంది. మిగిలిన కేటగిరీస్ ఏ క్యాట్ కానీ, బి క్యాట్ కానీ, లేదంటే ఎన్ఆర్ఐ కోటా కానీ ఎలా ఉంటుందంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దాంట్లో మీ ర్యాంక్ ప్రకారంగా మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో మీ ర్యాంక్కి తగినట్లు మీరు పెట్టిన ఆప్షన్స్కి తగినట్లుగా అక్కడ సీట్ అవైలబిలిటీ ఉన్నట్లయితే మాత్రమే మీకు సీట్ అలాట్ అవుతుంది, లేదంటే సీటు రాదు అక్కడ. బట్ S3 అని అంటే ఈ ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఏంటి అని అంటే 100% మీకు సీటు కన్ఫర్మ్డ్ సీట్ అనమాట. సో అందుకనే ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక వీళ్ళది అలాట్మెంట్ రావడమే లేట్ అనమాట. ఓకే, వీళ్ళందరికీ కూడా సీట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. వీళ్ళకి టెన్షన్ లేదు సీట్ వస్తుందా రాదా అనేది. బట్ A1 అదే ఏ క్యాట్ లేదా S1 S2లో ఉన్న వాళ్ళకి మాకు సీట్ వస్తుందా రాదా అనేది స్టిల్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టి అలాట్మెంట్స్ వచ్చేంత వరకు వాళ్ళకి ఆ టెన్షన్ ఉంటుంది. సో వీళ్ళకి మాత్రం టెన్షన్ ఏం అవసరం లేదు, వీళ్ళందరూ ఎలిజిబుల్ అయ్యారు అండ్ వీళ్ళకి సీట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. ఇక్కడ కాలేజ్ వైజు ఏ క్యాండిడేట్ ఏ సీట్ తీసుకున్నారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అల్లూరి సీతారామరాజులో ఈ అమ్మాయి మనకి MS ENT తీసుకుంది, తర్వాత MS జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, ఓబీజీ, జనరల్ మెడిసిన్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, పల్మా, అనస్థీషియా, డెర్మా, తర్వాత పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, ఇట్లా ఎవరెవరు ఏమేమి తీసుకున్నారో క్లియర్గా మొత్తం వాళ్ళ యొక్క ర్యాంకు, రోల్ నెంబరు, నీట్ స్కోరు, వాళ్ళ నేము, జెండరు, ఏం స్పెషాలిటీ తీసుకున్నారు, ఏం బ్రాంచ్ తీసుకున్నారు అనేది క్లియర్గా ప్రతి కాలేజీలో మొత్తం ఉంది. అయితే దీన్ని పట్టుకొని మీరు ఒకటి అంటే మనకి సీటు వచ్చే అవకాశం లేదు కౌన్సిలింగ్లో అని ఎవరికైతే అనిపిస్తుందో అలాంటి వాళ్ళు కూడా స్టిల్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ కోటాలో మనం సీటు తీసుకుందాము అని ఆలోచన ఉన్నవాళ్ళు సో దీంట్లో చెక్ చేసుకోండి. అసలు సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ ఒకటి మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా మళ్ళీ అప్డేటెడ్ ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ న్యూ సీట్స్ ఏమైనా ఇంక్లూడ్ అయ్యి ఉంటే అది కూడా ఇందులో యాడ్ చేశారనమాట. సో దీంట్లో మొత్తంగా మీకు క్లియర్గా మెన్షన్ చేశారు అసలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు ఉంటాయి ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందో లేదో ఇది, ఇవి 5 కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ మనకు తెలుసు కదా. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో మీకు సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఎన్ఆర్ఐ కోటా అని ఉంటాయి. బట్ ఆఫ్ కోర్స్ ఈ సంవత్సరం ఎన్ఆర్ఐ కోటాలో అయితే ఎక్కడ ఏ కాలేజీలో కూడా సీట్స్ లేవు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీకు. దీంట్లో ఎన్ఆర్ఐ కోటాలో వస్తుందేమో తక్కువ ఫీజులో అయిపోద్ది మాకు అని చాలామంది అడిగారు ఆ మధ్య. అసలు దాంట్లో సీట్సే లేవు, ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్లో మాత్రమే అక్కడక్కడ కొన్ని సీట్లు ఉన్నాయి. సో సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఎన్ఆర్ఐ కాలము. ఓకే, కన్వీనర్ కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కాలం, ఈ కాలంలో మొత్తం జీరోసే, ఈ కాలం కూడా జీరోస్, ఈ కాలం జీరోస్. సో ఈ విధంగా మనకి ఎన్ఆర్ఐ కోటాలో అయితే ఇక్కడ సీట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దీంట్లో S3 ఉంది కదా, S3లో ఇక్కడ 2 సీట్స్ ఉన్నాయి. ఈ 2 ఏది ఏ బ్రాంచ్, జనరల్ మెడిసిన్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ పీడియాట్రీ ఒకటి ఉంది, ఎనస్థీషియా ఒకటి ఉంది, దాని తర్వాత పల్మనాలజీ ఒకటి, డెర్మటాలజీ ఒకటి, తర్వాత రేడియాలజీ 2. ఈ విధంగా మీకు ఈ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు ఎన్ని అనేది ఇక్కడ చూపిస్తుంది. అయితే ఈ సీట్లు మరి ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది కాబట్టి మీకు ఇక్కడ కాలేజ్ వైజు సీట్లు ఎవరెవరు బుక్ చేసుకున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ కాలేజీలో
ఆ సీటు ఉందా లేదా అనేది చూసుకొని ఒకవేళ ఖాళీగా ఉంటే మీరు దానికి ట్రై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఆల్రెడీ ఎవరో ఒకరు బుక్ చేసుకున్నారు ఈ లిస్ట్లో వచ్చింది అని అనుకుంటే ఇంకా అది మీకు ఛాన్స్ లేదు. సో ఖాళీలు ఎక్కడ ఉన్నాయనేది వెతుక్కోవడానికి ఇది మీకు అదే ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చెక్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని చూసుకొని నెక్స్ట్ ఫర్దర్ డెసిషన్ అయితే తీసుకోండి. ఎవరికైతే సీటు ఇన్స్టిట్యూషనల్ కోటాలో కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే. ఓకే, రైట్. ఇక ఇది మనకి ఏపీలో ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇక ఫైనల్గా మనకి తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో నిన్న మనకి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్టు డిస్ప్లే చేయడం జరిగింది. ఏది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనమాట. ఏది ఎప్పుడు మనకి కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మరి ఇది దానిలాగా కన్సాలిడేటెడ్ అంటే కన్సాలిడేటెడ్ కాదు. ఎవరైతే కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ మాత్రమే. అయితే దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు అనుకుంటే అట్లా అంటే ఇక్కడ మీ రోల్ నంబర్, ఓకే, అది సారీ ర్యాంక్, రోల్ నంబరు, స్కోరు, నేము, జెండరు, కేటగిరీ, లోకల్ ఏరియా, ముస్లిం మైనారిటీ అండ్ సర్వీసా నాన్ సర్వీసా అనేది మొత్తం అంతా క్లియర్గా మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇందులో ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఇమ్మీడియట్గా ఈ మెయిల్ ఐడికి ఒక మెయిల్ చేయాల్సి ఉంటుంది. దానికి కట్ ఆఫ్ డేట్ కూడా ఉంది, అంటే క్లోజింగ్ డేటు 8 ఫిబ్రవరి 2026 ఈవినింగ్ 5 o'clock వరకు మీరు ఇదైతే మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఏమైనా మీరు మెయిల్ చేసినట్లయితే వాటిని కన్సిడర్ చెయ్యరు క్లియర్గా. కాబట్టి ముందే మీరు చెక్ చేసుకొని ఈ మెయిల్ ఉంది కదా knrpgadmissions@gmail.com అనే మెయిల్కి మీరు మెయిల్ చేసినట్లయితే వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో కరెక్ట్గా మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, సో దీంట్లో మరి మొత్తం ఎంతమంది క్వాలిఫై అయితే రిజిస్టర్ చేసుకున్నారు అని చూసినట్టయితే అంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళల్లో వీళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళు, ఓకే, నాట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ లిస్ట్ కూడా చూద్దాము. సో ప్రస్తుతానికైతే మనకి కట్ ఆఫ్ తగ్గిన తర్వాత 222 మంది 222 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో మరి వీళ్ళందరికీ సీట్ వస్తుందానంటే సీట్ ఇక్కడ చూడండి 2,30,077 ర్యాంక్ ఉంది. సో మరి అంత దాకా సీటు ఏ కేటగిరీలో వస్తుందనేది చెప్పలేము. అంటే ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ అండ్ ఆ వెబ్ ఆప్షన్స్ మీరు క్లినికలా, నాన్ క్లినికలా, డిగ్రీనా, డిప్లొమానా, ఏది పెడతారు, ఏ కాలేజ్ పెడతారు, ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీ లక్ని టెస్ట్ చేసుకోండి, మీకు ఏం కావాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకోండి. దాని ప్రకారంగా మీ ఆప్షన్స్ని ప్రయారిటైజ్ చేసుకోండి. మీకు ఫస్ట్ ఏం కావాలి, అది లేకపోతే సెకండ్ ఏం కావాలి, అది కూడా లేకపోతే థర్డ్ ఏం కావాలి, ఈ విధంగా మీరు ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మీకు మీ ర్యాంకును బట్టి మీకు అవైలబుల్ ఉన్నటువంటి సీటు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లిస్ట్ ఆఫ్ ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ అడ్మిషన్ ఆఫ్టర్ రివైజ్డ్ నీట్ పీజీ కట్ ఆఫ్ అనమాట. సో చెప్పాను కదా ఇందాక కొంతమంది ఎలిజిబుల్ కాలేదు, కాకపోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఈ రీజన్కి తగినటువంటి మీ దగ్గర ఏదైనా రీజన్ ఉన్నట్లయితే, క్లారిఫికేషన్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ మెయిల్ ఐడికి ఇమ్మీడియట్గా మెయిల్ చేయండి. ఓకే, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మీరు అటాచ్మెంట్లో పెట్టేసి knrpgadmissions@gmail.com అనే మెయిల్కి మీరు పంపించినట్లయితే ఏది ఎప్పటిలోపు 8వ తారీఖు లోపు, ఓకే, ఈవినింగ్ 5 o'clock 8 వరకు మీరు పెట్టేసినట్లయితే డెఫినెట్గా మీకు ఆ రెక్టిఫికేషన్ అనేది నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఎలిజిబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది వ్యాలిడ్ రీజన్, వ్యాలిడ్ ప్రూఫ్, వ్యాలిడ్ క్లారిఫికేషన్ మీ దగ్గర ఉంటే మాత్రమే. ఓకే, రైట్. సో దీంట్లో 41 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ మీ నేమ్ దీంట్లో ఉన్నట్లయితే మీరు రీజన్ ఏంటి చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు క్లారిఫికేషన్ మీ దగ్గర ఉంటే అది వెంటనే మెయిల్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ పర్సన్ విత్ డిజేబిలిటీ, ఇది పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి ఇదనమాట. సో ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు అండ్ ఇదేమో నాట్ ఎలిజిబుల్ అనమాట. లిస్ట్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు, నాట్ ఎలిజిబుల్ ఒక క్యాండిడేట్ అయితే ఉన్నారు. సో ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది రీజన్ అయితే మరి ఏమి ఇవ్వలేదు. సో మీరు ట్రై చేయండి కనుక్కోవడానికి. మెయిల్ ఏదైనా ఉంటే మెయిల్లో రాయండి. ఓకే, ఇందాక చూపించాను కదా దీంట్లో మెయిల్ అయితే ఇవ్వలేదు కానీ బట్ దీంట్లో ఉంది కదా, ఈ మెయిల్కి మీరు మెయిల్ పెట్టండి. లేదంటే
యూనివర్సిటీకి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేయండి. ఎల్ సుధాకర్ గారు, మీకు మీరు ఒక్కరే ఉన్నారు దీంట్లో నాట్ ఎలిజిబుల్లో, మరి ఎందుకు ఎలిజిబుల్ కాలేదనేది మీకు తెలియాలి, లేదంటే యూనివర్సిటీ వాళ్ళని కనుక్కొని చూడండి, రైట్. సో ఇక మిగిలిన వాళ్ళైతే అందరూ ఎలిజిబుల్ అయ్యారు, 9 మెంబర్స్, వీళ్ళంతా కూడా ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి తెలంగాణలో ఎవరైతే కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కాంపిటెంట్ అథారిటీ కోటా, ఓకే, లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినట్లు మీ దగ్గర అంటే మీరు మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా దాంట్లో రెక్టిఫికేషన్స్ కావాలి అని అంటే ఇమ్మీడియట్గా మెయిల్ చేయండి. ఈరోజు 7th, మీకు రేపు ఈవినింగ్ 5 o'clock దాకా టైం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ప్రూఫ్లు డాక్యుమెంట్లు ఏమైనా అటాచ్మెంట్లో పెట్టేసి మీరు మెయిల్ క్లియర్గా మెన్షన్ చేసి రాయండి. సో అండ్ సో రీజన్ ఇది క్లారిఫికేషన్ అని చెప్పేసి. సో డెఫినెట్గా మిమ్మల్ని మళ్ళీ ఒకవేళ మీరు వ్యాలిడ్గా ఎలిజిబుల్ అయినట్లయితే మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. లేదంటే మీ ప్రాబ్లమ్స్ అంటే ఇష్యూస్, మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి కూడా రెక్టిఫై చేసి దాంట్లో డిస్ప్లే చేస్తారనమాట, ఏది ఫైనల్ మెరిట్ లిస్ట్లో. సరే, ఇక మనకి థర్డ్ రౌండ్ మరి ఎప్పుడు ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాము. మీకు ఆల్ ఇండియా కోటాకి సంబంధించి మనకి యాజ్ పర్ ద స్కెడ్యూల్ ఎప్పటి వరకు టైం ఇచ్చారు? 11th వరకు టైం ఇచ్చారు. ఏది రిపోర్టింగ్కి 11th వరకు టైం ఇచ్చారు. అయితే మరి ఏపీలో మనకి ఫ్రీ ఎగ్జిట్ మొన్న చెప్పాను కదా, ఫ్రీ ఎగ్జిట్ లాస్ట్ ఉంటుందని, బట్ దాన్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ ఎప్పటి వరకు చేశారంటే 9th వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే మండే మార్నింగ్ 11 o'clock దాకా ఎక్స్టెండ్ చేశారు. ఇది 9th వరకు ఉంది. ఆల్ ఇండియా కోటా రిపోర్టింగ్ 11th వరకు ఉంది యాజ్ పర్ ద స్కెడ్యూల్. సో ఏపీలో సరే, ఆల్ ఇండియా కోటాకి కొంత టైం ఉంది. అంటే ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఆల్రెడీ నిన్న రిజల్ట్ వచ్చింది కాబట్టి 6th రిజల్ట్ వచ్చింది. సో మీరు చూసుకొని ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు 7th, 8th, 9th దాకా టైం ఉంది కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి అప్పటిదాకా టైం ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఆల్ ఇండియా కోటా 11th దాకా అని అంటే 11th మనకైతే సంబంధం లేదు. సో ఏపీలో ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది 9th వరకు ఉంది కాబట్టి దీని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయకపోతే, ఓకే, 9th తర్వాత మళ్ళీ ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేయకపోతే డెఫినెట్గా మీకు 9th, ఇది 11th క్లోజ్ 11 o'clock క్లోజ్ అవుతుంది కదా. సో ఆ రోజు మధ్యాహ్నం కానీ లేదంటే ఈవినింగ్ కానీ మీకు వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ నోటిఫికేషన్ లేదనంటే 9th కానీ 10th కానీ, ఇది 9th క్లోజ్ అవుతుంది కదా, 10th వెబ్ ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముందుగా మనకి కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఇది ఏపీలో ఎప్పుడు ఉంటుంది? 10th తర్వాత, అంటే 9th తర్వాత, 9th ఈవినింగ్ కానీ 9th మార్నింగ్ కానీ స్టార్ట్ అవ్వచ్చు. లేదు ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఆ ఎక్స్టెన్షన్ బట్టి కొంత డిలే కూడా అవ్వచ్చు. చూద్దాము మరి ఏం జరుగుతుంది అనేది. సో మీరందరూ అయితే రెడీగా ఉండండి. ఏపీలో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు సెక్యూరిటీ ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి 3 lakhs అండ్ ఏ కేటగిరీకి సంబంధించి సమ్ 50,000 ఆర్ ఎంతో ఉంది, అదే గుర్తు రావట్లేదు. సో అది ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో చేయడానికి మీ యొక్క నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే ఈ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు 3 lakhs బ్యాలెన్స్ ఉండే అవకాశం లేదు కాబట్టి నెట్ బ్యాంకింగే మనకి ఛాన్స్. సో ఆ నెట్ బ్యాంకింగ్ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఎంత వరకు కొంత లిమిట్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది కొన్ని అకౌంట్స్కి. సో అది మీరు చెక్ చేసుకొని ఉండండి. 3 lakhs కంటే ఎక్కువ వెళ్ళేలాగా 3,50,000 అట్లా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా మీరు ఆ లిమిట్ని పెంచుకొని ఉంటే మంచిది. ఒకవేళ మీ డెబిట్ కార్డు కూడా ఉంటే డెబిట్ కానీ క్రెడిట్ కార్డు ఆ బ్యాలెన్స్ మీకు అంత ఉంటే సో దాన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ 3.5 అలా పెంచుకునే ప్రయత్నం అయితే చేసి రెడీగా ఉండండి. సో దట్ ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్ అనేది కంపల్సరీ పే చేయాలి 3rd రౌండ్లో. ఇది ఏపీలో ఉంది కాబట్టి ఏపీ స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా తెలంగాణకు వచ్చేసరికి, తెలంగాణలో మనకి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే పెట్టారో ఇది కూడా కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిందే. అండ్ దానికి సంబంధించి గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే 8th ఈవినింగ్ వరకు టైం ఇచ్చారు కాబట్టి 8th దాకా కూడా మనకి
ఇది మన ఏదేంటి వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. సో 8th ఈవినింగ్ 5 o'clock దాకా గ్రీవెన్సెస్ ఇస్తే మేబీ మీకు 9th మార్నింగ్ కానీ 9th ఆఫ్టర్నూన్ లేదా 9th ఈవినింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రావచ్చు. దాని తర్వాతనే మనకి థర్డ్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏది కాంపిటెంట్ అథారిటీ కోటా. అట్ ద సేమ్ టైం మేబీ 1 or 2 days గ్యాప్తోని కానీ సైమల్టేనియస్గా కానీ మనకి మేనేజ్మెంట్ కోటా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇక్కడ కూడా అందరూ రెడీగా ఉండండి. సో ఇక్కడైతే ప్రస్తుతానికి డిపాజిట్ అయితే ఏం చెప్పలేదు మనకి. ఇన్ కేస్ మేబీ మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా, వెబ్ ఆప్షన్స్ కోసం నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంట్లో ఏమైనా డీటెయిల్స్, దాంట్లో ఉన్నటువంటి కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇది థర్డ్ రౌండ్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కాదు. సో సీట్ వస్తే కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే ఇట్లా కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనము ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి 9th తర్వాతే ఉండే అవకాశం ఉందన్నమాట. ఏపీలో కూడా 9th తర్వాతే అని అర్థమవుతుంది ఈ కట్ ఆఫ్, అంటే ఈ క్లోజింగ్ డేట్స్ని బట్టి. కాబట్టి ఏపీ కానీ తెలంగాణ కానీ రెండిట్లో మనకి 9th తర్వాతే ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్స్కి రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మేనేజ్మెంట్ కోటాకి సంబంధించింది రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వస్తుంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.